ఫిబ్రవరి 7, 1677 ఈ రోజుకో ప్రత్యేకత ఉంది. 340 ఏళ్ల క్రితం ఛత్రపతి శివాజీ హైదరాబాద్ పాత బస్తీకి వచ్చిన రోజు. హిందూ సామ్రాజ్య నిర్మాత శివాజీ మహారాజ్ పేరు విన్న ఆయన వీరోచిత పోరాటాలు విజయాలు గుర్తుకు వచ్చిన మన రోమాలు నిక్కపడుచుకుంటాయి. అలాంటి గొప్ప యోధుడు మన భాగ్యనగరానికి వచ్చారనే ముచ్చట ఆసక్తిని కలిగిస్తోంది కదూ. అయితే శివాజీ యాత్రా విశేషాలను సంక్షిప్తంగా తెలుసుకుందాం. మొఘల సామ్రాట్ ఔరంగజేబ్ గోల్కొండ సామ్రాజ్యంపై కన్నేశాడు. మరోవైపు ఛత్రపతి శివాజీ తన దండయాత్రలతో ఔరంగజేబ్ కంటిలో నలుసైపోయారు. శత్రువు మిత్రుడవుతాడనేది యుద్ధతంత్రం. అలా శివాజీకి గోల్కొండ పాలకుడు అబుల్ హాసన్ తనీషాకు మైత్రి కుదిరింది. ఇందులో మహామంత్రి మాదన్న, శివాజీ రాయబారి నీరజ్ పంత్ కీలక పాత్ర పోషించారు. 1677 ఫిబ్రవరి మాసంలో 50,000 మంది సైనిక బలగంతో గోల్కొండకు వచ్చిన ఛత్రపతి శివాజీకి తానీషా ఘన స్వాగతం పలికారు. ఇరువురి మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఛత్రపతి శివాజీ నెల రోజుల పాటు భాగ్యనగరంలో విడిది చేశారు. ఫిబ్రవరి 7, 1677 నాడు ఆయన శ్రీశైలం మల్లికార్జునుని దర్శించుకోవడానికి బయలుదేరారు. శివాజీ తన అశేష సేనావాహినితో పురాణా పూల్ వంతెన మీదుగా మూసీ నదిని దాటారు. ఆ తర్వాత చార్మినార్ ద్వారా మొఘల్ పురాలోని మహంకాళి మందిరానికి వచ్చారు. ఆ ఆలయంలో ఛత్రపతి శివాజీ చాలాసేపు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో జై భవానీ వీర శివాజీ అనే నినాదాలు మార్మోగాయి. శ్రీశైలం వెళ్లే మార్గంలో ఉన్న మహేశ్వరం శివగంగ ఆలయాన్ని కూడా శివాజీ దర్శించారు. మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శివాజీ బ్రహ్మరాంబికాదేవి గర్భాలయంలో ధ్యాన నిమగ్నుడయ్యారు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై శివాజీకి వీర ఖడ్గాన్ని బహుకరించిందని చెబుతారు. శివాజీ మహారాజ్ శ్రీశైలం ఆలయానికి ఒక రాజగోపురం కూడా నిర్మించారు. శివాజీ భాగ్యనగర రాకకు గుర్తుగా పురాణా పూల్ దర్వాజాకు ఆయన గుర్రపు నాడాలను బిగించారని స్థానికులు చెప్పుతుంటారు. శివాజీ సందర్శించిన మహంకాళి మందిరాన్ని గోల్కొండ మంత్రులు అక్కన్న మాదన్నలు కట్టించారు. తర్వాత కాలంలో ఆ ఆలయం అక్కన్న మాదన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఛత్రపతి శివాజీ విగ్రహాలు కనిపిస్తుంటాయి. అయితే నేటి తరానికి అంటే మన తరానికి శివాజీ రాక గురించి పెద్దగా తెలియదు. ఆ మహాయోధుణ్ణి మరోసారి గుర్తు చేసుకోవడానికి ఈరోజు ముందుకొచ్చాను. అయితే ఫిబ్రవరి 19 శివాజీ మహారాజ్ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజును అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారత్ మాతా కీ జై. జై భవానీ వీర శివాజీ.